పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మీకు ఎలా? గత ప్రభుత్వం పనితీరు వేరు, ఈ ప్రభుత్వం పనితీరు వేరు. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎవరి పని వాళ్ళే. ఎవరు ప్రజలకు మంచి చేశారు మీ ఉద్దేశంలో? ఎవరంటే జగన్ ఎక్కువ చేశాడు మంచి. అంతకు మించి చేస్తున్నాం, ఇది మంచి ప్రభుత్వం అని ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుంది. చేసుకుంటాం, చేసుకునేయండి. ఇది మంచి ప్రభుత్వం అని చెబుతున్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని? ఒక్క నిమిషం మేడం. యాక్సెప్ట్ ఎలా చేయగలం? ఓకే, వాస్తవంగా ఏం జరగట్లేదు. వాస్తవంగా అయితే ఏం జరగట్లా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ప్రస్తుతం చర్చ అంతా కూడా సార్ అమరావతి వర్సెస్ మావిగన్ మీద నడుస్తుంది. ఏంటి మీ అభిప్రాయం దాని మీద? మావిగన్ వెంటనే చెప్పారు, ఎందుకు మావిగన్ బెటర్ అనుకుంటున్నారు అమరావతి కన్నా? మావిగన్ బెటర్, ఎందుకంటే ఖర్చు తక్కువతో పని అవుద్ది. మన ఎత్తున భారాలు పడదాం, మనం జనం డబ్బులే కాబట్టి, మన డబ్బులతో కట్టేది కాబట్టి మనమే భరించుకోవాలి కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇదంతా కూడా జగన్ గారు గెలిస్తే గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? గెలిచే అవకాశం 95% ఉండొచ్చు. అవతల కూటమి 3 పార్టీలు ఉన్నాయి, ముగ్గురిని కాదని ఒక్కరు ఎలా గెలుస్తారు అనుకుంటారు? ఎదుర్కొని గెలుస్తారు, ఆయన ఆ దమ్ము ఉంది, నమ్మకం అయితే. ఓకే, ఫైనల్ గా సార్ అమరావతి వర్సెస్ మావిగన్ మరొకసారి అడుగుతున్నా, దేనికి మీ ఓటు? రాజధాని మావిగన్.